మేడం, నవంబర్ మాసం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే 7th లార్డ్ 11th లో పడ్డారు. అంటే జూపిటర్ ఏమో ఎగ్జాల్టేషన్ లెవెల్, ఏది ముట్టుకుంటే అది లాభం వాళ్ళకి. పట్టిందల్లా బంగారం. పట్టిందల్లా బంగారం అని చెప్పలేము, కానీ ఏది ముట్టుకుంటే అది మాత్రం సక్సెస్ అవుతారు, అంతవరకు చెప్పగలరు. ఏంటంటే ఎస్పెషలీ మనం చూసాము అంటే 10th to 23rd అని చెప్పచ్చు. ఆ రిట్రోగ్రేషన్ ఉన్నప్పుడు కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే 3వ ఇంట్లో ఉన్నారు. సో తోబుట్టువులకి మాత్రం చాలా వీళ్ళ తోబుట్టువులకి మాత్రం చాలా చాలా బాగుంది. తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వీళ్ళ తోబుట్టువులు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఆల్సో 7th లో శని ఉన్నారు. అండ్ ఆల్సో పార్ట్నర్కి, ఎందుకంటే శని ఏంటంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్కి వెళ్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు మనకి అనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష వీళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు? మెర్కురీ కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే పంచముఖి చెప్పచ్చు, అంటే మనకి జూపిటర్. అలాగే ఏంటంటే మనం 4 చెప్పచ్చు, అంటే చతుర్ముఖి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక ఇది ధారణ చేస్తే చాలా మంచిది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పంచముఖి జనరల్ కనుక నేను చెప్పినట్టు ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవాలి అంటే కనుక తప్పక జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది మంచిది. మనం ఎప్పుడు కలర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, రుద్రాక్ష ఒకటే కాకుండా. అలాగే బిజినెస్ బాగుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది కనుక ఇంకా బాగుండాలి అంటే మనం షణ్ముఖి ధరించడం కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఈ రాశిలో ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటుంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు హాబీస్ ఉండి నేర్చుకుని నేను మొదలెట్టాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఈ నెల వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ కింద ఉంటుంది. నవగ్రహాలకి జనరల్గా మనం ముందే చెప్పుకున్నాము, నవగ్రహ హోమాలు కానీ నవగ్రహ పూజలు కానీ ఇవి కూడా చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా శనికి చేయడం చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక ఎవ్రీ డే విష్ణు సహస్రనామం వినడం అనేది మంచిది. కంటిన్యూస్గా వినండి, అంటే అట్లీస్ట్ ఒక్కసారి వినడం అనేది చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనం చెప్పినట్టు ఇది దామోదర మంత్ అని కూడా అంటాం, కార్తీక మాసం. సో అటు శివుడు పూజ చేయొచ్చు, అటు విష్ణుమూర్తి పూజ చేయొచ్చు. తప్పక ఇది చేయండి. చాలా మంది ఏంటంటే నరసింహస్వామిని కూడా కొలుస్తూ ఉంటారు. సో నరసింహ కవచం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అది తెలియదు అన్న వాళ్ళు తప్పక యూట్యూబ్లో చూసి వినొచ్చు కూడాను. అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూసాము అంటే ఇంట్లోంచి స్మాల్ బిజినెసెస్ చేసిన, ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ, ఎందుకంటే మనకి చూసామంటే 11th లో ఎగ్జాల్టేషన్ జూపిటర్, అది కూడా మనం ఎక్కువ వంటకి మనకి అంటే ఆ వంటలో అంటే కుకింగ్ ఒక ఆర్ట్ ఫామ్ కింద తీసుకున్న వాళ్ళకి, అలాగే టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది.